ప్రభువు దీవెన. బెత్లెహేము గ్రామంలో జోరుగా వర్షం కురుస్తుంది. ఆ సమయంలో గర్భవతి అయిన రూతు మందిరానికి నడుస్తూ నొప్పులు పడుతూ ఉండెను. ప్రభువా, ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను నా తండ్రి, నీవు నాకు సహాయం చెయ్యము. ప్రభు, చుట్టుపక్కల నాకు ఎవరునూ సహాయం చేయుటకు లేరు, నీవే నా మీద దయచూపు నా తండ్రి అంటూ రూతు చాలా ఇబ్బందిగా ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటుంది. ఆకాశమందు ఆసీనుడయ్యున్న ప్రభువు దానిని గమనించి అక్కడే ఉన్న దేవదూతలతో ఈ విధంగా పలికెను. నా కుమార్తె ప్రసవ వేదన పడుతుంది, మీరు ఆమెకు సహాయకులుగా వెళ్ళండి. నేను ఆకాశ ద్వారాలు మూసెదను, గాలిని నిలిపివేయుదను. మీరు తక్షణమే అక్కడకు పోయి ఆమెకు సహాయం చేయండి అని ప్రభువైన క్రీస్తు దేవదూతలకు ఆదేశించిన పిమ్మట వారు భూమి మీదకు వచ్చిరి. ఆ సమయంలో ఆకాశ ద్వారములు మూసివేయబడెను, వర్షము ఆగిపోయెను, బహుగా వీస్తున్న గాలులు ఆగిపోయెను. దేవదూతలు సామాన్యమైన స్త్రీ రూపముని ధరించి ఆమె వద్దకు చేరి అక్కడ వారు ఆమెకు సహాయం చేసిరి. ఆమె ఎంతో కష్టపడి ఒక స్త్రీకి జన్మనిచ్చినది. ఆమె బహుగా సంతోషిస్తూ, ప్రభువైన క్రీస్తు నాకు శుభము కలుగచేసెను. నా కుమార్తె విషయం తెలుసుకుని నా భర్త దేశదిమ్మరిగా కాకుండా తిరిగి ఇంటికి వచ్చేలాగా ప్రభువు సహాయం చేయనని నేను నమ్ముచున్నాను. సహాయం చేసిన మీకు కృతజ్ఞత తెలియచేసేదను. స్త్రీ రూపంలో ఉన్న దేవదూతలు ఆమెను బహుగా దీవించి, ప్రభువైన క్రీస్తు నీవు తలచినట్టుగా తప్పకుండా చెయ్యను అని అక్కడి నుండి ఆమెకు ధైర్యం చెప్పి ప్రభువు వద్దకు చేరుకొనెను. ఆ స్త్రీ చాలా సంతోషముతో తన కుమార్తెను అక్కడి నుండి క్షేమంగా ఇంటికి తీసుకుని వెళ్ళెను. ఆ దినము నుండి తన భర్త అయిన యోహాను కోసం ఎదురుచూస్తూ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండడం, ప్రభువైన క్రీస్తు భర్తను తిరిగి ఇంటికి తీసుకుని వచ్చునని ఎదురు చూస్తూ ఉండెను. 7 సంవత్సరాలు గడుచుచుండెను. కాని ఆమె భర్త యోహాను తిరిగి ఇంటికి చేరని ఎడల ఆమె దుఃఖముతో ప్రార్థించెను. ఆ సమయంలో కుమార్తె బ్లెస్సీ, అమ్మ, నువ్వు దుఃఖించకు, ప్రభువైన క్రీస్తు మన ప్రక్షాళన ఉన్నాడు, ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేయును, ఆయన మీద నమ్మకం ఉంచండి అని ధైర్యం చెబుతూ ఉండగా సాతాను దానిని చూసి ప్రభువు క్రీస్తు దగ్గరికి వెళ్ళి, ఎంత చిన్న బిడ్డకి నీ గురించి ఎలా తెలుసును అని అనెను. సాతానా, బ్లెస్సీ రూతు కడుపులో ఉన్నప్పటి నుంచి రూతు ఆమెకు గొప్ప మార్గాన్ని నియమించుచు వచ్చింది. సమస్తము తెలిసి కూడా అడుగుతున్నావెందుకు? ప్రభువా అంటూ అక్కడి నుండి మాయమైపోతాడు. సంవత్సరములు గడిచెను. కాని యోహాను ఇంకా రాని ఎడల రూతు నిరుత్సాహపడి ప్రార్థన చెయ్యటం మొదలుపెట్టెను. ప్రభువా, నీవు నాకు తోడయున్నావు, కాని సమాజం దృష్టిలో నేనొక ఒంటరి దానిని, భర్త లేడు అన్న చిన్న చూపు, అసలు ఆయన నన్ను ఎందుకు విడిచి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తాడు? అతను బ్రతికి ఉన్నాడా లేడా? ఆయన జాడు కూడా నాకు తెలియదు. ప్రభువా, నువ్వు నాకు సహాయం చెయ్యి ప్రభువా అంటూ కన్నీటి ప్రార్థన చేసుకొనెను. ఆ దినము రాత్రి సమయంలో రూతు బ్లెస్సీ నిద్రించుతూ ఉండగా రూతు కలలో ప్రభువు కనిపించెను. నా కుమార్తె రూతు, నీ భర్త సజీవంగా ఉన్నాడు. తాను కొనేకు అనే గ్రామంలో ఉన్నాడు. తాను సైతాను బందీలో నివసిస్తూ నిన్ను నన్ను విడిచి జీవిస్తున్నాడు. నీవక్కడికి వెళ్ళుటకు, ఆయన్ను తీసుకురావటకు నేను సహాయం చేసేదను. నీవు దిగులు చెందకు, అతని దుఃఖ దినాలు నేను సమస్తపరచెదను. ఆ క్షణమున రూతు కన్నులు తెరిచి, ప్రభువా, నీవు నాకు ఈ స్వప్నము కలుగు చేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. నా భర్త మారు మనసు పొంది ఇక్కడికి తిరిగి తీసుకురావుటకు మీరు నాకు సహాయం చెయ్యడి అని అనుకుని విశ్రాంతి తీసుకొనెను. మరుసటి రోజు ఉదయాన్నే తన బిడ్డ బ్లెస్సీని తీసుకుని ప్రయాణమయ్యి తన భర్త ఉండు ప్రదేశమునకు బయలుదేరెను. కోనేకు
మార్గమునందు నడుచుచూ ఉండగా మార్గమధ్యంలో బ్లెస్సీకి బహుగా ఆకలి వేయడంతో బ్లెస్సీ తల్లితో, అమ్మ, నాకు బహుగా ఆకలి వేయిచున్నది. ఆ మాటలు విన్న అమ్మ, నా దగ్గర ధనము లేదు, తినుటకు ఆహారము లేదు, ఇప్పుడు మనము ప్రభువుని వేడుకుందాం అంటూ ఆ ఉన్న చోటునే ప్రభువును ప్రార్థించెను. ప్రభువా, నీకు సమస్తము తెలుసును, నా బిడ్డకు ఆకలి వేయుచున్నది, నీవేదైనా మార్గము చూపించు అంటూ ప్రార్థన చేయిచూ ఉండగా ప్రభువైన క్రీస్తు అబ్రహాం అనే వ్యక్తిని అక్కడకు పంపించెను. అమ్మా, ప్రభు అయిన క్రీస్తు ఇక్కడికి నన్ను పంపించెను. ప్రభువైన క్రీస్తు మిమ్మల్ని ఇక్కడికి పంపించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఆ మాటలకి అబ్రహాం కూడా సంతోషిస్తూ వారికి ఆహారమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాను. వారు దానిని తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళి ఆయన్ని కూడా తమతో పాటు తినమని అడగాలని భావించి వెనక్కి తిరిగి చూడగా ఆప్తి కనిపించకపోవడంతో, తండ్రి, ఈ వ్యక్తి రూపంలో నీవు మాకు దర్శనమిచ్చితివా? నీవు ఉన్నావు తండ్రి అంటూ ప్రభువుని వేడుకొనెను. వారు సంతోషంగా ఆహారమును స్వీకరించెను. ఆ దినము రాత్రి సమయం అయినది. అది అంతయు గమనిస్తున్న సాతాను, మీ పని ఇలా ఉండరా? అని సాతానుకి కోపం వచ్చి ఆ మార్గమును తప్పించెను. రూతు వెళ్లే వేరే మార్గమును మరచిపోయి జారుసాలెం అనే రాజ్యమునకు చేరుకుంటారు. అక్కడ రూతు మరియు ఆమె కుమార్తె బ్లెస్సీ దీనులుగా తిరుగుచూ ఉండగా అక్కడున్న సైనికులు అది గమనించి ఆ గ్రామానికి రాజైన ఇశ్రాయేలుకు తెలియజేసెను. ప్రభువా, ఈ రాజ్యంలోకి ఎవరో కొత్తవారు వచ్చి దిగారు, ఇక్కడే తిరుగుతున్నారు. ఆ మాటలు విన్న ఇశ్రాయేల్ రాజు, వారిని వెంటనే మన రాజ్యంలోకి తీసుకురండి అంటూ ఆజ్ఞాపించెను. వారనుకున్న విధంగానే సైనికులు ప్రభుత్వం చేసెను. ప్రభువా, మేము బెత్లెహేము గ్రామానికి చెందిన వారిమి. నా భర్త మతిస్థిమితం మర్చిపోయి వేరే గ్రామంలో నివసించుచున్నాడు. తమ జాతికి మేము వచ్చి చేరింది అందుకే. మాకు మార్గం మర్చిపోయిన ఎడల ఈ రాజ్యమునకు చేరితిమి, మమ్మల్ని మన్నించుము. ఆ మాట విన్న ఇశ్రాయేల్, నువ్వు ఎవరిని మోసం చేయుచున్నావు? నిజం చెప్పు, లేకపోతే నీకు కఠిన కారాగారం విధిస్తాను అంటూ భయపెట్టెను. ఆ మాటలకు రూతు చాలా భయభ్రాంతులకు చెందెను. అయ్యా ప్రభువా, మేము ఎంత చెప్పినా మీరు నన్ను నమ్మడం లేదు. మేము ప్రభువు చేత ఇక్కడికి వచ్చాము. ఏంటి, నిన్ను ప్రభువు పంపించారా? ఎవరికి చెబుతున్నావు? వీరిని వెంటనే బంధించండి అంటూ అక్కడున్న సైనికులకు చెబుతాడు ఇశ్రాయేల్ రాజు. అనుకున్న విధంగానే వారినొక చీకటి కొట్టులో బంధించెను. ఆ చీకటి కొట్టులో బ్లెస్సీ ఏడుస్తూ, అమ్మా, నాకు బహు భయంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉండెను. అమ్మా, నువ్వేం భయపడకు, అండగా ప్రభువు ఉండెను, కావున మనం ధైర్యంగా ఉండవలెను. వారికి ప్రభువు కనిపించి వారు చేసిన తప్పును తెలియచేయును అని తన కుమార్తెకు సర్ది చెప్పెను. ఆ రోజు దినము అందరూ నిద్రించుచూ ఉండగా ఇశ్రాయేల్ కలలోకి ప్రభువు దర్శనమిచ్చెను. ఇజ్రాయేల్, నువ్వు బంధించిన వారు ఎవరో కాదు, వారు నా బిడ్డలు. నేను ఏర్పరిచిన కార్యాన్ని నెరవేర్చుటకే వారు ప్రయాణిస్తున్నారు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. వారిని బంధించారు కాబట్టి వారిని వెంటనే విడిచిపెట్టండి అంటూ కనుమరుగాయెను. ఆ మాటలు విన్న ఇశ్రాయేల్ వెంటనే కన్నులు తెరిచి, మేం చాలా తప్పు చేశాం, మేం ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నాం. వారిని వెంటనే వాళ్ళు వెళ్లాల్సిన మార్గంలో మేమే స్వయంగా పంపిస్తాం అంటూ ప్రార్థించెను. అనుకున్న విధముగానే రూతును విడిపించి వారనుకున్న గ్రామమునకు వారు సైనికులతో పంపించెను. ఇది ఇలా ఉండగా సాతాను యోహానుకి మతిస్థిమితం లేకుండా చేసెను. అతడు గతాన్ని మరచి తన వాళ్లను కూడా గుర్తుపట్టలేనంతగా మార్చేస్తాడు సాతాను. ఆ దినము సాయంత్రం సమయంకు ఆ గ్రామానికి చేరుకొనెను. తన భర్తైన యోహాను గురించి రూతు ఆ గ్రామ ప్రజలను అడగడం మొదలుపెట్టెను. ఆ గ్రామంలో మహిళతో రూతు మాట్లాడుతూ ఉండగా గొర్రెలు కాపరిగా అక్కడ కూర్చొని ఉండెను. ఏవండి, నేను నీ భార్యను రూతు, ఈమె నీ కుమార్తె. ఏమైంది? నువ్విక్కడికి ఎందుకు వచ్చిచుంటివి? నన్ను విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటి? అమ్మా, నీవు ఎవరు? నన్ను నీ భర్త అంటున్నావు? ఆ మాటలు విన్న రూతు ఏడుస్తూ
ఆమెకు ఏమీ అర్థం కాదు. తండ్రి ప్రభువా, నాకు నా భర్త కనిపించిన సంతోషమైతే ఉంది కాని తాను మమ్మల్ని గుర్తుపట్టలేని స్థితిలో ఉండెను. కావున నీవు జ్ఞానం కలిగించుము. అప్పుడు ఆ ప్రభువు ప్రత్యక్షమై తనకు జ్ఞానం ప్రసాదించెను. ఆ క్షణమున సాతాను తనను విడిచిపెట్టి బయటకు వచ్చెను. ప్రభువైన క్రీస్తు, సాతానా, ఈ కుటుంబాన్ని బాధించింది చాలు. ఇక మర్యాదగా నీవు వెళ్ళిపో సరే ప్రభువా అంటూ అక్కడ్నుండి మాయమైపోయెను సాతాను. ప్రభువైన క్రీస్తు వారిని దీవించి కనికరించెను. తరువాత యోహాను తన భార్యను స్వీకరించి, ఋతు, నన్ను క్షమించు. నేను ఆ సాతాను మాయలో పడి మతి స్థిమితం కోల్పోయాను. నేను ఈ గ్రామంలో గొర్రెల కాపరిగా ఉన్నాను అంటూ కన్నీరు పెట్టుకుని, నీకు నా జాడ ఎలా తెలిసింది? ఇది చాలా మారుమూల గ్రామం. నువ్విక్కడికి ఎలా వచ్చావు? నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, ఈ కుమార్తె ఎవరు అని బ్లెస్సీ దిక్కు చూసి అడిగెను. నీవు నేను గర్భం దాల్చిన పిమ్మట నీవు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావు. నీకోసం చాలా వేచియున్నాము. ప్రభువుని ప్రార్థించుచు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. దినములు గడిచెను కాని నువ్వు తిరిగి రాలేదు. నేను మన కుమార్తె బ్లెస్సీకి జన్మనిచ్చాను అంటూ జరిగిన విషయంతో పాటు ప్రభువుపై నమ్మకం ఉంచినందుకు ప్రభువు సహాయం చేసిన విధానం గురించి అన్నీ కూడా వివరంగా చెప్పెను. ప్రభువు మనకి మంచి చేసి ఉన్నాడు అంటూ ప్రార్థన చేసుకుని తరువాత అందరూ కలిసి సంతోషముగా నివాసముకు చేరుకొని సంతోషంగా జీవితాన్ని కొనసాగించెను. దేవుని సహన పరీక్ష. నీలిరంగు ఆకాశమంతయు దేవుని మహిమతో వెలుగుచుండెను. ఆ సమయంలోనే కుయుక్తి కలిగిన సాతాను ప్రభువు వద్దకు వచ్చి, ప్రభువా, నేను నీ వద్దకు రూతు అనే ఒక మహిళని తీసుకుని వచ్చాను. ఆమె నీకు బహుప్రియురాలు. నాకు నువ్వేం చెప్పదలిచావో అర్థమైంది సాతానా. నాకు తెలుసు ప్రభువా. ఆమె నీపై నమ్మకంగా నుండి ఎల్లప్పుడూ నిన్ను ప్రార్థిస్తూ నిన్ను విశ్వసిస్తూ ఉన్నది. కాని నేను ఆమె సహనాన్ని పరీక్షిస్తే ఆమె ఎంతకాలం సహిస్తుందో చూడముచ్చటగా నుండును. నేను ఆమె ప్రార్థనలకు సమాధానం ఆమెకు చేరనివ్వక చేసిన ఎడల ఆమె నీ మీద ఆధారపడి ఉండునో లేదో పరీక్షించదలిచెను. రూతు నా కుమార్తె. ఆమెకు కష్టాలిచ్చినను ఆమె నన్ను ఎడబాయదు, నన్ను విడువదు. నువ్వు నీ ప్రయత్నం చేయొచ్చు. ప్రభువు సాతానికి ఆజ్ఞాపించిన వెంటనే సాతాను చాలా సంతోషంతో భూమి మీదకు వచ్చెను. తన యొక్క కుయుక్తి పనులను అమలుపరిచెను. రూతు విధవరాలైన తన తల్లి మరియు తన కుంటి చెల్లెల కోసం రోజంతా కష్టపడి కూలీ పని చేస్తూ ఉండెను. గొప్పకు చదువుని చదువుకున్నా ఉపాధ్యాయురాలి ఉద్యోగం కొరకు ప్రభువు మీద నిరీక్షణ పెట్టుకుని ఉండెను. ప్రతిరోజు ఆమె మంచి ఉద్యోగం కోసం, ఆర్థిక స్థిరత్వం కోసం, తన సమస్యల నుండి విముక్తి కోసం ఆ ప్రభువుని ప్రార్థిస్తూ ఉండెను. కాని ఆమె ప్రార్థనలు ఏమీ కూడా ప్రభువు సన్నిధికి వినిపించకుండా మేఘ మార్గము మధ్యలోనే సాతాను అడ్డుకుంటూ ఉండెను. రూతు, నువ్వు ఎంత ప్రార్థన చేసినప్పటికీ నీ ప్రార్థన ప్రభువు సన్నిధికి చేరదు. ఆయనకు నేను వాగ్దానం చేసి వచ్చాను. నేను నిన్ను ప్రభువుకి దూరం చేసేదను. సాతాను కుయుక్తిని అర్థం కాని రూతు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండెను. కాని రోజులు నెలలు సంవత్సరాలుగా మారెను. కాని వారి జీవితంలో ఎలాంటి మార్పు లేదు. అమ్మా, నీవు మా కొరకు ఎంతో కష్టపడినను ఉపయోగమేమీ లేదమ్మా. వచ్చిన డబ్బంతయు ఖర్చయిపోయెను. ఇంటి యజమాని అద్దె కట్టమని మమ్మల్ని ఆదేశిస్తున్నాడమ్మా. ఆమె అలాగ చెప్పిన వెంటనే యజమాని అక్కడికి చేరుకుని చాలా కోపము తెచ్చుకుని, గత కొన్ని నెలల నుంచి మీరు అద్దె కట్టకపోగా ముఖం చాటేస్తూ ఉన్నారు. ఇక మీదట నాకు అలా సాగదు. మీరు అద్దెను కట్టని ఎడల ఇక మీరు ఇంటిని విడిచి వెళ్లాల్సిందిగా నేను ఆదేశిస్తున్నాను. రూతు ఎంతో దుఃఖముతో, నాకు మరి కొన్ని దినముల సమయం ఇవ్వండి. ఖచ్చితంగా నేనంతయు తీర్చెదను. మా మీద కొంచెం దయచూపుము. రూతు మాటలకు అతను కరిగి అక్కడ్నుండి తిరిగి వెళ్ళిపోయెను. కుటుంబమంతా మోకరించి ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టారు. అయినప్పటికీ వారి ప్రార్థనలు ఏమీ కూడా
ప్రభువు సన్నిధికి చేరకుండా సాతాను అడ్డుకొనెను. మరికొన్ని దినములు గడిచెను. నిరాశ ఆమె హృదయంలో చేరింది. ఇక ఆ రోజు రాత్రి సమయమందు కుటుంబమంతా బహు ఆకలి గలవారయ్యి నిద్రిస్తూ ఉండగా రూతు నిద్రలేచి కన్నీటి ప్రార్థన చెయ్యటం మొదలుపెట్టెను. ఆమె దుఃఖము ఏమాత్రమూ ఆగక ప్రవాహమాయెను. ప్రభువా, చూచుచున్న దేవుడవు నువ్వు. నా దుఃఖ దినములు సమాప్తమైనయ్య నా ప్రభువా. సింహపు పిల్లల్లేమి కలవై ఆకలితో ఉండెను, నీ బిడ్డలు మాత్రం ఆకలితో ఉండవని నువ్వు వాగ్దానం ఇచ్చినావు కదా ప్రభువా. మేము బహు ఆకలితో ఉన్నాము నా తండ్రి. నాకు ఆధారం నీవే నా ప్రభువా. నీవు నాతో మాట్లాడు, నా దుఃఖమును తీర్చివేయి నా తండ్రి. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన అంటూ ప్రార్థన చేయుచుండెను. దేవునికి మొరపెట్టి గానము చేయుచుండెను. ఇంతలో ఒక్కసారిగా అక్కడ పెద్ద గాలి వీచెను. అక్కడున్న పరిశుద్ధ గ్రంథం తెరవబడి పెద్ద వెలుగు ప్రత్యక్షమాయెను. ఆ వెలుగులో ఒక వాక్యము ఈ విధముగా కనబడెను. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము. దానిని చూసిన రూతు బహు సంతోషముతో ప్రార్థనను ఆ విధంగానే కొనసాగించెను. ఆమె ఏమాత్రము ధైర్యము కోల్పోక మరికొన్ని దినములు ప్రభువు కొరకు ప్రార్థన చేస్తూ, కష్టములు సుఖములు వచ్చినను ప్రభువుపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏమాత్రం తను కోల్పోలేదు. ఒక ఉదయకాల సమయంలో తల్లి నయోమి, అమ్మా రూతు, నీకేదో ఉత్తరం వచ్చింది, ఇదిగో చూడు. రూతు ఎంతో ఆనందంతో దానిని తెరచి చూసెను. దానిని చూసి ఆమె ఆనంద బాష్పాలు కంట నిండా నిండిపోతాయి. అమ్మా, ప్రభువు నన్ను దీవించాడమ్మా, మన కష్టాలు మొత్తం తీరిపోయాయి. ప్రభువైన క్రీస్తు మన కష్టాలను తీర్చినమ్మా. నేను ఉపాధ్యాయురాలి ఉద్యోగాన్ని నాకు మన ఊర్లోనే ఇచ్చాడమ్మా. నాకు బహు సంతోషంగా ఉందమ్మా, మన కష్టాలు తీరిపోయాయమ్మా. ఆ మాటలు విన్నా ఆ తల్లి చాలా సంతోషంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టెను. ప్రభువా, మా దుఃఖ దినములన్నీ సమాప్తపరిచావా నా తండ్రి? చాలా సంతోషం నా తండ్రి. ఇలాగే మా కుటుంబాన్ని ముందుకు వెళ్లేలాగా చెయ్యు నా ప్రభువా అని ప్రార్థించుచుండెను. అలాగే రూతు కూడా ప్రార్థన చేయుచుండెను. తన చిన్న చెల్లెలు హవీలా కూడా ప్రభువుకి కన్నీటి ప్రార్థన చేస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిరి. ఇక కొన్ని దినములలోనే ఉపాధ్యాయురాలిగా ఆమె అక్కడికి వెళ్ళుచూ ఉండెను.
ఆమె సంపాదనతో కుటుంబమంతా చాలా సంతోషంగా ఉండెను. ఇక సాతాను తిరిగి ప్రభువు వద్దకు చేరుకుని, ప్రభువా, నేను ఓడిపోయాను. నిజముగా ఆమె విశ్వాసం గొప్పది. నీవు సమాధానం ఇవ్వకపోయినను ఆమె నిన్ను విశ్వసించి నీ కొరకు ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నది. విశ్వాసం అనేది వెంటనే ఫలితం పొందుట కాదు. సమాధానం ఆలస్యమైనను నన్ను నాపై నమ్మికను ఉంచటమే నిజమైన విశ్వాసం. ప్రభువా, క్షమించుడి, ఇక నేను వెళ్ళెదను అని ప్రభువుకి క్షమాపణ కోరుకుని సాతాను అక్కడి నుండి వెళ్ళిపోయెను. ప్రభువైన క్రీస్తు స్వయంగా తానే రూతు కుటుంబాన్ని ఆశీర్వదించాలని భావించెను. ఆ రాత్రికాల సమయంలో ప్రభువైన క్రీస్తు వారి వద్దకు వెళ్ళి, హవీలా, నేను నిన్ను స్వస్థపరచును. నీవు రేపటి దినమున సూర్యుని వెలుగు చూసిన సమయంలో నీ ముఖంలో దుఃఖము పోయి సంతోషంగా వెలుగును. నేను నిన్ను ఇప్పుడే ముట్టి స్వస్థపరచుచున్నాను. రేపు నీవు నా సన్నిధికి ఎవరి ఆధారం లేకుండా నడిచెదవు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని హవీలా ప్రభువుని చూస్తుందా లేదా తానేదైనా పరిజ్ఞానంలో ఉందా అని అర్థం కాక హవీలా ప్రభువుతో మాట్లాడుతూ ఉండెను. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత నాకు చాలు. నేను నీ సన్నిధికి ఎవరు సహాయం లేకుండా వచ్చేదను నా ప్రభువా. రూతు అదంతా కలయని భావించెను. ప్రభువుతో ఈ విధంగా మాట్లాడెను. ప్రభువా, నీ నుండి సమాధానం వచ్చినందుకు నేను బహుగా సంతోషపడుచున్నాను. ఎంతకాలమని నేను ఇలాగ దుఃఖంలో మునిగిపోతును. నా తండ్రి, నీవు నన్ను బలపరిచి ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకకు నాకు తోడయుండి నీవు నన్ను నడిపించావు. నా కుమారి, నీ గుడారానికి ఏ చెదలు అంటదు. నేను నీకు రక్షణగా ఉన్నాను. నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఉన్నాను. ఇక రూతు సంతోషముతో ప్రార్థన చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండెను. నయోమి, నన్ను నా మార్గమును విడువక నీవు నీ కుటుంబాన్ని కట్టియున్నావు. మీ సంతోష సమయంలో నాకు ప్రార్థన చేశావు. నీ దుఃఖ సమయంలో కన్నీటి ప్రార్థన చేశావు. నేను విన్నాను. నీకు సంతోషం నిత్యం ఉండునని నేను బహుగా దీవించుచున్నాను. అలా వారి ముగ్గురికి ప్రభువు కనిపించెను. అదంతా కలయని వారు భావించెను కాని ప్రభువైన క్రీస్తు వారిని ముట్టి స్వస్థపరిచి అక్కడ్నుండి తిరిగి తన సన్నిధికి చేరెను. ఆ రాత్రి గడిచిన పిమ్మట మరుసటి రోజు ఉదయము హవీలా నడుచుచూ ఉండెను. దానిని చూసి కుటుంబమంతా చాలా సంతోషపడెను. రాత్రి ప్రభువే స్వయంగా తమ ఇంటి వద్దకు వచ్చారని ఎంతగానో ఆనందపడిరి. కొన్ని దినముల తర్వాత వారొక మంచి గృహాన్ని నిర్మించుకుని ప్రభువైన క్రీస్తుకి ప్రార్థన చేయుటకు ప్రత్యేకమైన గదిని కూడా ఏర్పాటు చేసుకునిరి. దానినంతా చూస్తున్న ప్రభువు మరింత సంతోషముగా ఉండెను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.